మరి ఆంజనేయ స్వామి బ్రహ్మచార ఆయనకి వివాహం జరిగిందా అంటే, సూర్య భగవానుడి భార్య పేరు సంజ్ఞాదేవి. సూర్య భగవానుడికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి తేజస్సుని ఈ సంజ్ఞాదేవి ఆయన భార్య భరించలేకపోతుంది. ఈ సంజ్ఞాదేవి వాళ్ళ నాన్నగారు విశ్వకర్మ. ఆయన దేవతల శిల్పి. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి చెప్తుంది. నా భర్త సూర్యుడి తేజస్సును భరించలేకపోతున్నానని ఈ సంజ్ఞాదేవి తన తండ్రి అయిన విశ్వకర్మకు చెప్తుంది. ఆయన సహజంగా దేవతల శిల్పి కదా! అందువల్ల సూర్య భగవానుడి తేజస్సులో కొంత భాగాన్ని తీసుకొని త్రిశూలాన్ని, చక్రాన్ని ఇలా ఆయుధాలు తయారు చేసి దేవతలకిచ్చాడు. విష్ణువుకి, శివుడికి ఇచ్చాడు. అయినా గూడా ఈ సూర్యుడిలో తేజస్సు ఇంకా వాళ్ళ కూతురు భరించలేకపోతే ఆ తేజస్సులో కొంత భాగంతో ఒక బాలికను బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. ఆ బాలిక పేరు సువర్చల. సువర్చల అంటే అర్థం ఏంటంటే సువర్చల మంచి వర్చస్సు కలిగినది అని అర్థం. అంటే సూర్యుడి తేజస్సులో కొంత భాగం నుంచి బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి కన్య సువర్చల. ఆ సువర్చలను ఎవరు వివాహం చేసుకుంటారని దేవతలందరూ అడిగితే బ్రహ్మదేవుడు ఆంజనేయుడు వివాహం చేసుకుంటాడని పలుకుతాడు. అందుకే ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేసిన తర్వాత సూర్యుడి తేజస్సు నుంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మదేవుడు ప్రాణం పోసినటువంటి సువర్చలను వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆంజనేయ స్వామి వారి భార్య పేరు సువర్చల.